సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో పెద్ద స్లాంగ్ ట్యూటర్ ఉన్నారు. సినిమాలో హీరో గారికి అండ్ మిగిలిన యాక్టర్స్కి కూడా ఈయనే స్లాంగ్ నేర్పించారండి, విజయనగరం స్లాంగ్. నగర్ గణేష్ గారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఎప్పటి నుంచి అంటే మీ జర్నీ స్టార్ట్ అయింది బుచ్చిబాబు గారితో? బుచ్చిబాబు సార్ తోటి 2003 నుంచి సార్. అది 2023 నుంచి. 2023 నుంచి. ఓకే, 2003 అనగా నాకు 23 సంవత్సరాలుగా అనిపించింది. 2023 నుంచి స్టార్ట్ అయింది సార్. ఓకే. అప్పుడు మా ఊర్లో ఆడిషన్స్ అయితే అప్పుడు సురేష్ సార్ పిలిచారు. దానికి సహాయం చేయడానికి విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం అన్ని ఏరియాలు. అదే ఇంతకు ముందు క్యాస్టింగ్ ఇలా స్లాంగ్ నేర్పించే వాళ్ళు కావాలని వాళ్ళు ఊరు పెట్టారు. విజయవాడ, వైజాగ్, విజయవాడ. స్లాంగ్ కాదు సార్, అంటే ఆర్టిస్టులు కావాలన్నా. ఆర్టిస్టులు కావాలి. మరి స్లాంగ్ ఏమో మరి నాకు తెలియదు మరి. ఓకే, అంటే ఆయనతో 2023 నుంచి. ఓకే. స్క్రిప్ట్ మాకు స్లాంగ్ స్టార్ట్ అయిన నుంచి మేము వెళ్ళాం సార్. ఎప్పుడు వెళ్ళామంటే నాకు సార్ అక్కడికి 2023 నుంచి మళ్ళీ వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆగస్టులో వెళ్ళా. ఓకే. ఆగస్ట్ నుంచి ఇప్పుడు వరకు సార్ తోటే ఉన్నా. ఓకే, ఆల్మోస్ట్ 3 years. 3 years. ఓకే. బాగా చరణ్ సార్ కానీ ఎక్కువ డైలాగ్ బాగా ఇది ఎక్కువసేపు పట్టింది తీసుకోవడానికన్నా డైలాగ్ అంటే ఇది ఓవరాల్ సినిమాలో? చరణ్ సార్కి ఎక్కువసేపు ఏం పట్టలేదు సార్. ఎక్కువ ఇది కొంచెం కష్టంగా ఉంది అనేది అది ఫస్ట్ అడుగుతారు సార్ చరణ్ సార్. అది కూర్మారావు గారు నన్ను అడిగేవారు, ఇద్దరు ఉంటాం. ఇద్దరిని అడిగారు. అడిగినప్పుడు ఏమించో రామనన్నయ్య చెప్పాం ఫస్ట్, సరే ఇంకొకసారి చెప్పు అంటారు. తర్వాత వెంటనే పట్టేస్తారు సార్ చరణ్ సార్. ఓకే. ఏదైనా బాగా ఎక్కువసేపు ఉన్న డైలాగ్ ఏదైనా చెప్పండి సినిమాలో. ఎక్కువసేపు ఉన్నది సారు ఫస్ట్ సార్ని మేము కలిసినప్పుడు, చరణ్ సార్తో కలిసినప్పుడు. అంటే మీ స్లాంగ్ డైలాగ్ అంటున్నాను. మా స్లాంగ్ డైలాగ్ సినిమాలో డైలాగ్ ఒకటి. సినిమా డైలాగ్. ఓటే పని చేసినకి ఒకే నా బతికినకి ఎంత పెద్ద బతికిందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడతామేంటి మళ్ళీ చెప్పి. ఓకే. చిక్రీ అనేది అక్కడ ఆడవాళ్ళు అంటారా సార్? చిక్రీ అనే పదం అట్టుకసిది సారు డిజైన్ చేశారు సార్. బుచ్చిబాబు సార్. మీకంటే మీరు చరణ్ గారి వీరబ్బానా? అసలు నేను అనుకోలేదు సార్. నేను అసలు ఎందుకంటే చిరుత సినిమా, మగధీర సినిమా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాల్ పోస్టర్లు గట్ట అంటే పోస్టర్ చింపేసేవాడిని. చింపేసి దాచుకుని మా ఇంటికాడ పెట్టుకుంటాను. ఓకే. అంత ప్రేమ సార్ అంటే. ఇంకా అది కాకుండా మగధీర సినిమా అయినప్పుడు మిత్ర అని దూకుతారు కదా, ఆ దూకేటప్పుడు మేము బడిసాల జెండా పూలు ఉంటుంది, ఆ జెండా పూల నుంచి ఇసుకలో దూకోవాలి. అంత పిచ్చి సార్ చరణ్ సార్. ఓకే. అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ అండి చరణ్ సార్. అంతే ఆయన ఎంత ఇష్టమో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏ ఊరు బాబు మీది, బొబ్బులా, బాగున్నావా, తిన్నావా, కొంచెం టెన్షన్ పడకు, బాగా చెప్పుని ఆ మాట ఇప్పటికే ఉంది. చరణ్ సార్ని ఎప్పుడు కలిసానంటే 2024 అక్టోబరు 23, 24, 22 ఈ రెండింటిలో ఏదో ఒక 2024లో మధ్యాహ్నం 3:30కి. ఓకే. చరణ్ సార్తో 15 నిమిషాలు మాట్లాడాము. బుచ్చిబాబు సార్ దగ్గరుండి మరీ మాట్లాడించారు. ఓకే. బుచ్చిబాబు సార్ అసలు బుచ్చిబాబు సార్ చాలా గ్రేట్ అండి. ఆయన ఎంత గ్రేట్ అంటే సార్, ఇప్పుడు ఆయనతో నాకు మెమరీస్ ఏంటంటే, నేను వచ్చాను 3 సంవత్సరాలు. వచ్చినప్పుడు వచ్చి ఒక 4-5 రోజులు అయింది. సార్ని దూరం నుంచి చూసా. అంటే మా ఊర్లో ఫొటోస్ ఏం తీసుకోవేటి కానీ అంటే అడిగేవారు అనమాట. అడిగితే ఏమిచో రామనాని అని ఉంటారనమాట, సార్ కాడే ఉంటాడు. అన్నయ్యని అడిగితే ఏమించో అన్నయ్య చెప్పాడు, సార్ ఇలా గణేష్ ఫోటో ఊరే వచ్చి 3 రోజులు అవుతుంది, ఏరా రా ఫోటో రా తీసుకో అన్నారు సారు. అంత మంచి ఆయన సార్. ఇంకా ఆయన క్రికెట్ గేమ్స్ గట్ట వెళ్ళేవారు సార్, తీసుకెళ్ళేవారు. క్రికెట్ గట్ట తీసుకెళ్ళేవారు. కుస్తీకి కాదు సార్, క్రికెట్స్ మామూలు ఆడతారు కదా, అప్పుడు సినిమా స్టార్ట్ అవ్వకముందు దాని గురించి ఎంక్వైరీ చేసేవారు అనమాట. ఎలా ఉంటాయి రీఛార్జ్ అక్కడ కాదు, ఇక్కడ హైదరాబాద్లో. ఆయన ఏంటంటే నాకు లైఫ్ ఇచ్చిన ఆయన సార్ బుచ్చిబాబు సార్. ఆయన ఇంకా నా ఫేవరెట్. ఇంకా నేను ఎంతవరకైనా ఇంకా ఆయనతోటే ఉంటా. ఓకే. ఎట్లా అనిపించింది అంటే చరణ్ గారితో 15 minutes దాకా మాట్లాడాను. అక్టోబర్ 22nd, 23rd, 25th 3:30 సమయానికి అక్టోబర్ 2024లో ఎట్లా అనిపించింది ఆ 15 minutes?
చరణ్ సార్ని దూరం నుంచి చూస్తే చాలు సార్. ఆ, అలాంటిది నా దేవుడు, నా ఫేవరెట్ హీరో. అలాంటి ఆయన దగ్గరుండి చూస్తే ఆశ్చర్యం. ఆ క్షణం ఒక వండర్ సార్. ఉమ్. అదొక చాలా అద్భుతమైన రోజు అది. అందుకే నా ఉంచుకున్నా ఆ రోజు. అంటే చరణ్ గారిని చూడంగానే ఒక ఆరా అనేది గుర్తొచ్చుద్ది అంటారు చాలా మంది. ఒక ఆరా అనేది ఉండుద్ది చరణ్ గారిని చూడండి. గూస్ బంప్స్ వచ్చాయి సార్. ఇప్పుడు కూడా వస్తున్నాయి. అంటే మీరు చెప్తాను కదా ఆరని, ఆయన చూసిన వెంటనే నిజం గూస్ బంప్స్ వచ్చాయి నాకు. గూస్ బంప్స్ వస్తే ఆయన స్టైల్గా ఇలా కూర్చుంటారు. కూర్చునేటప్పుడు ఏంటమ్మా అంటారు. తన ఫుడ్ ఏమైనా పెట్టారా అంటే సెట్లో కానీ ఏది బాగా ఇష్టంగా పెట్టారా అని తెలమని. మనం ఏది తింటే అదే సార్. అంటే చరణ్ సార్తో మనం ఫుడ్ తినలేదు కానీ మనం డిపార్ట్మెంట్ కదా సార్, డిపార్ట్మెంట్తో తింటాం. డిపార్ట్మెంట్తో తిన్నారు. ఓకే. చరణ్ గారి సినిమాలో ఇప్పటిదాకా చేసిన మూవీస్ అంటే ఏది బాగా ఇష్టం? నాకా పెద్ది సార్. పెద్ది ఒక్కో సినిమాకి ఈ డిఫరెన్స్ గమనించాను చరణ్ గారిలో. అంటే యాజ్ ఏ ఫ్యాన్గా ఏ మూవీ అని చెప్పచ్చు. ఒక్కో మూవీకి ఏంటంటే ఏ యాక్టర్ అయినా సరే నేర్చుకుంటూ ఉంటారు లెర్నింగ్. చిరుతలో ఒక కుర్రతనం, ఒక యంగతనం, మగధీరలో బాధ్యత. అంటే మిత్రవిందని ఆ ఫ్యామిలీ కోసం వదిలేదు. మరి హర్ష క్యారెక్టర్ కూడా ఉంది కదా. అది హర్ష క్యారెక్టర్ అనేది అది మాస్. అది ఇది బాధ్యత. మీరు ఒకటే అడిగారు, నేను ఒకటే చెప్పాను. ఓకే. తర్వాత ఆరెంజ్ ఒక అందమైన ప్రేమికుడు. తను ప్రేమిస్తే ఎలా ఉంటుందో అని, స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందని అది ఆ క్యారెక్టర్. రచ్చ. తర్వాత మాస్. రచ్చే మాస్. నాయక్కి ఊరమాస్. తుఫాన్ ఈజ్ మై ఫేవరెట్. అంటే మా చరణ్ సార్ని నేను పోలీస్గా అంత అద్భుతంగా చూసాను. ముంబైలో నీ ఉంటా, ముంబైకి తోడుంటాను. ఇప్పుడు ఇండియాలో తను ఉంటారు, మా అందరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి తోడుంటారు. ఓకే. ఎవడు అది ఒక ఎమోషనల్ సార్, ఎమోషనల్ మా సార్. గోవిందుడు అందడు వారేలే. ఫ్యామిలీ గురించి, తన తాతయ్య గురించి. ఓకే. ధ్రువ ఒక పోలీస్ అంటే సీక్రెట్ ఏజెన్సీ అంటారు కదా, ఇంటెలిజెన్సీ, అలాంటి పోలీస్ క్యారెక్టర్. అబ్బా అసలు ఆ ధ్రువలో ఆ 6 ప్యాక్ చూసేటప్పుడు ఏటని ఇలా తిప్పుతారు కదా, అది తీసేటప్పుడు అసలు. వినయ్ విజయరామ్ అనేది అదొక మాస్. అది ఇంకా మాస్. బోయపాటి గారు మాస్. ఓకే. ఆచార్య అనేది ఒక ఎమోషన్ సార్. అంటే ఇప్పుడు నక్సల్స్ ఒక విధానం ఎమోషన్. అది త్రిబులర్ అది మా హీరో రాముడు. పెద్ది ఈజ్ కుస్తీ ఫైటర్, ఇంకా క్రికెటర్, అన్నీ. ఆయన ఒక మాస్కి, క్లాస్కి, అన్నిటికి సేఫ్మే. మళ్ళీ పొడతామా ఏంటి. రంగస్థలం ఒక అందమైనది సార్. అదొక అంటే ఒక ఇప్పుడు పూలవనం అంటారు కదా, అలాంటి పూలవనంలో చాలా అందమైన మెమరీ. యాజ్ ఏ ఫ్యాన్ ముందు నేను అన్ని మూవీస్ చెప్పడం అనేది నాకు చరణ్ గారు అంటే బాగా ఇష్టం. బట్ ఏంటంటే ఓవరాల్ మూవీ చేస్తున్నప్పుడు చరణ్ గారు ఈ క్యారెక్టర్ నాకు బాగా ఇంపాక్ట్ అనిపించింది అంటే ఏది? పెద్దిలో హనుమాన్ సార్. కుస్తీ అప్పుడు నేను ఉన్నాను సార్. అప్పుడు లైట్ వేసే ఎంత కష్టపడతారు సార్ ఆయన. జిమ్కి వెళ్ళి జిమ్ నుంచి వచ్చి ఆ క్యారెక్టర్లో ఇలా తిప్పేటప్పుడు, వచ్చేటప్పుడు, ఆ బూడిద వేసేటప్పుడు, ఆ వెనక్కి. ఇప్పుడు కంపెనీ ఆర్టిస్టులే మట్టి పడినప్పుడు మట్టి గట్టి వేసేటప్పుడు అప్పుడు ఇలాగా దగ్గరుండి చూసాను సార్. నేను చరణ్ సార్నే చూసాను సార్. నేనైతే నాకు ఆయన చూడడం ఒక అదృష్టం. దగ్గరుండి చూసాను ఆయన అంతే. ఓవరాల్ సినిమా 185 days అయింది అన్నారు. 185 days. నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు అంటే? మీరు అన్ని రోజులు ఉన్నా సార్. అన్ని రోజులు ఉన్నా. కొన్ని ఒక 1 month లేను. ఓకే. మా నాన్నగారికి బాగోలేదు, అక్కడికి వెళ్ళా. ప్రాపర్ అంతా సినిమాతో ఉన్నాను సార్. ప్రాపర్ నేటివ్ ప్లేస్ మాదే విజయనగరం సార్. విజయనగరం బొబ్బులి మల్లంపేట గ్రామం. ఓకే. ఇంకా మళ్ళీ ఫైనల్గా బుచ్చిబాబు గారిని షూటింగ్ టైంలో కానీ ఏదైనా ఆఫ్ స్క్రీన్ ఫన్నీ మెమరీ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా? సార్తో షూటింగ్లో ఫన్నీ మెమరీ అంటే ఆయన ఉన్నదే అందరితో ఆనందంగా ఉంటారండి. ఓకే. అందరితో, చాలా మందితో ఆనందంగా. ఆయన ఫన్నీ మెమరీ అంటే ఇప్పుడు ఆయన ఫుడ్ పెడతారు సార్. అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి ఫుడ్కి వెళ్ళని నేను అంటారు. ఫుడ్కి
ఇలాంటి అన్నప్పుడు నేను సార్ మేనేజర్ గంగబాబు అని నాకు ఉంటాం. ఇద్దరం వెళ్తాం, ఒక 2000 3000 మంది ఉంటారు. అందరికి భోజనం అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత తినిరా వెళ్ళి తిని అంటారు. ఓకే, అదే రే రా 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 అంటారు. ఇంకా షూట్లో షార్ట్లో సూపర్ 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 సార్ అంటారు. ఇంకొకసారి చేసేయండి సార్, ఇంకో 1 more సార్, ఇంకో 1 more సార్ అని అక్కడ చాలా ఆయన రౌడీ డైరెక్టర్. ఓకే. అంటే ఒక ఫేవరెట్ హీరోని మనం చిన్నప్పటి నుంచి ఒక దేవుడిలా చూస్తున్నప్పుడు అదే యాక్టర్ని ఒక 15 నిమిషాలు కలిసినప్పుడు రోమాలు లెక్కపరుచుకోవడం కానీ, కళ్ళ అంటే తెలియని ఆనందం, అది కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేయడం కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక ఇంపాక్ట్ మాత్రం బాగుంటుంది. లైఫ్ లాంగ్ ఒక మెమరీలా ఉంటుంది యాజ్ ఏ ఫ్యాన్గా ఎవరికైనా సరే. బట్ మీరు హనుమాన్ క్యారెక్టర్ బాగా నచ్చింది అన్నాడు. అండ్ అన్నట్లో అయితే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఏడిపించేసాడండి. చాలామంది ఏడ్చేసాడు థియేటర్లో. లైవ్లో నేను కొంతమంది ఫ్యామిలీతో వెళ్ళాను. చాలామంది ఏడ్చేసారు లైవ్లో. మా ఊళ్ళో ఏడుస్తూ ఇంకా సార్ నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఊర్లో ఫ్యామిలీ ఉంటుంది సార్, కొండ వాళ్ళు ఉంటారు, మా ఏరియా వాళ్ళు, మా ఏరియా తరపున వాళ్ళు ఉంటారనమాట. అక్క అన్న పిలుస్తాం. వాళ్ళు ఎడ్ల బండి మీద 6 ఎడ్ల బండి మీద ఫ్యామిలీ ఆ ఊరంతా వెళ్ళిపోయింది సార్. ఓకే. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సెకండ్ షోకి వెళ్ళారు మళ్ళీ మొన్న 3వ రోజు సెకండ్ షోకి. గణేష్ చూస్తాం మన సినిమా, మన చరణ్ సార్ సినిమా, ఓకే, మన దేవుడి సినిమా అని చెప్పారు. ప్రతి ఊర్లో సార్ వేన్ల మీద అవని, టాటర్ల మీద అవని అన్నీ కలిపి వస్తుంటే మా ఊళ్ళు చెప్తుంటే ఆనందమే వేరు సార్. ఓకే. మరి సినిమాలో యాక్టింగ్ ఏం చేయలేదు, అడగలేదా బుచ్చిబాబు గారు? చేశాను సార్ సినిమాలో. ఓకే. కొన్ని చేసాం, ఎడిటింగ్ అక్కడక్కడ కనబడతాం. ఉన్న సినిమాలో అంటే సినిమాలు అయితే లేను, కొన్ని సీన్లు కూడా తీసేసారు. ఓకే. సార్ కథ ఇంపార్టెంట్ కదా సార్ మనకి. అదే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఏ మూవీస్? నెక్స్ట్ మూవీ అంటే పూరి సార్ బెగ్గర్ చేసా. అందులో ఒక 5 days స్లమ్ డాగ్ అది చేసా. విసు సార్ ఇచ్చారు అవకాశం. ఆ పెద్ద సినిమాలో ఆయన పరిచయం, అదే బొబ్బిలి టీమ్ అన్ని ఇచ్చారు. ఇచ్చేటప్పుడు నేను కొన్ని రోజులు ఉన్నా, నా బ్యాడ్ లక్ మరి మా పెద్ద సినిమాని అదే ఒకటి వెళ్ళిపోయా. ప్యారడైజ్ కూడా ఒక 2 days చేశా. ఓకే. అందులో ఇంకేమో రిలీజ్ అయినంత వరకు చూడలేము. ఇంకా ఇంకొక కొత్త మూవీ ఒకటి చేస్తున్నాను. ప్యారడైజ్లో ఉంది అయితే నీ క్యారెక్టర్? ప్యారడైజ్లో ఉంటుంది, అంటే ఒక అలా కనిపిస్తానేమో, అది ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. ఓకే. స్లమ్ డాగ్ చేసావు అండ్ ప్యారడైజ్ చేసావు. నెక్స్ట్ ఒకటి అవుతుందని ఇంక నేమేం పెట్టలేదు. ఏ హీరో? కొత్త హీరోని. కొత్త హీరో. ప్యారడైజ్ ఎట్లా ఉండబోతుంది? అండ్ స్లమ్ డాగ్ పూరి గారి కంబ్యాక్ మూవీ, విజయ్ సేతుపతి గారు. సార్ పూరి గారు కంబ్యాక్ మూవీ అంటే ఇప్పుడు ఒక షార్ట్ పెట్టడానికి మనకు ఒక ఎక్కువ డైలాగ్ అనుకో చాలా ఎక్కువసేపు తీసుకుంటాం. అలా కాదు, ఆయన ఒక 10 నిమిషాలు తీసేస్తారు, వెళ్తారు, ఆయన గారు చెప్తారా ఇది 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 రెడీ రోల్ కెమెరా. ఆయన మొహమేర ఇది మానిటర్ చూడరు, మానిటర్ వైపు పక్క కూడా చూడరు, అటువైపు చూస్తారు షార్ట్ కేసి. రెడీ సూపర్ అయిపోయి ప్రామిస్ సార్. ఆ డైలాగ్స్ కూడా ఆయన అన్ఎక్స్పెక్ట్ ఒక్కసారిగా రాసేస్తారు. చాలామంది సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీస్తారు. బట్ పూరి గారిది, రాజమౌళి గారి స్పీచ్ ఒకటి ఉంటుంది, జస్ట్ ఒక 60 days 90 daysలో సినిమా తీస్తారు, కంప్లీట్ చేసేస్తారు. అసలు డైలాగ్స్ కూడా కొన్ని డైలాగ్స్ అయితే మెంటల్ ఎక్కిపోద్ది అంటారు చాలా మంది. సార్ మాకు షూట్ డేట్లు ఎన్ని రోజులు చెప్పారు తెలుసా? ఒక 25 రోజులు చెప్పారు. ఓకే. 15 రోజుల్లో అయిపోయింది అన్నారు మా వాళ్ళు. నేను 3-4 రోజులు వెళ్ళా, అయిపోయింది సినిమా, అయిపోయింది. అది సార్ 25 days ఓవరాల్. అంటే సినిమా మా సీన్స్, మీ సీన్స్. ఓకే. కొన్ని సీన్స్ ఉంటాయి కదా సార్, అంటే ఒక్కొక్క సీన్స్కి ఒక్కొక్కరికి టీజర్లో ఏదైనా ఉందా? టీజర్లో డైలాగ్? టీజర్లో డైలాగ్ ఏం లేదు సార్. ఇంకా నేను ఇంకా అది టీజర్లో మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు డైలాగ్ అరిసేది ఉంటుంది, మన విజయ్ సేతుపతి గారిని ఆటోలో వెళ్తుంది, ఆ కట్ సీన్ ఏదో సంథింగ్ ఏదో డైలాగ్, నా ఓళ్ళు ఊస్తే నేను ఎందుకు ఊరుకుంటా అని ఆ డైలాగ్ ఉంటుంది. ఓకే. ఆ విజయ్ సేతుపతి గారు చెప్తారు. అండ్ నెక్స్ట్ ప్యారడైజ్ ఎట్లా ఉండబోతుంది? ప్యారడైజ్ అది మాస్ సార్. అది అంటే నేను వెళ్ళలేదు కదా, నేను వెళ్ళాలని చెప్పా, మాయా ఇది ఒక రేంజ్ అని అన్నారు వాళ్ళు. పోన్లే దేవుడి వల్ల అని. అంటే సాంగ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా సోషల్ మీడియా కానీ, జిమ్లో కానీ, ఎక్కువ మెట్రోలో కానీ, మావోడు చిండ్రా ఆయాసే
ఎట్లా ఉందంటే ఆ సాంగ్లో ఉంటావా? లేదు సార్, అసలు నేను వెళ్ళింది 2 days వెళ్ళా. 2 days. ఓకే. ఇంకోటి ఏంటంటే నాని అని ఒక లవ్ సార్, ఆయన లవర్ బాయ్స్ అంటారు. మా ఏరియాలో ఒక సిస్టర్ ఉంది, నాని అంటే చచ్చిపోద్ది. ఓకే. నాని నాని ఆ తర్వాత వాళ్ళు నేను వెళ్ళా ప్యారడైస్కి వెళ్ళా, పక్క ఇలా మీ వాళ్ళ సినిమాకి వెళ్ళానంటే ఎలా ఉన్నాడు మా బాగున్నాడు అంటే మాస్ అక్క, దసరా కన్నా మాస్గా ఉంటాడు సినిమాలో. అంటే మా ఓడి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మామూలుగా అవుతాడు ఓకే. అంటే ఈ గడ్డలు అవన్నీ తీసి ఇప్పుడు రొమాంటిక్ బాయ్ లాగా అవుతాడు అంటుంది. ఓకే. అలా ఉంది. విజయ్ సేతుపతి గారితో నీ క్యారెక్టర్ అంటే ఎంతసేపు ఉంటుంది అంటే సార్ ఒక సీన్ ఉంటుందని, చాలా పెద్ద సీన్, ఇంపార్టెంట్ సీను. ఆ సీన్లో మేము ఉంటే మొత్తం ఉంటాం. ఓకే. అది ఇంపార్టెంట్ సీను. ఆ సీన్లో అయితే కన్ఫర్మ్ టీమ్ అంటే అక్కడ బ్యాచెస్ ఉంటాయి సార్. ఓకే. విజయ్ సేతుపతి గారు బ్యాచర్, నేనైతే ఆ బ్యాచ్లో అలా ఉంటాను. నేనైతే అలా ఉండేటప్పుడు ఆ వెనక్కి ఖచ్చితంగా కనిపిస్తా. ఓకే. ఆ సీన్ ఉన్నంతసేపు కనిపిస్తాను. సీన్ ఉన్నంతసేపు కనిపిస్తాను. ఓకే. అది మళ్ళీ ఇంపార్టెంట్ సీన్. యాక్షన్ సీక్వెన్స్ అంటే ఎమోషన్ సీన్. ఓకే. విజయ్ సేతుపతి గారు నార్మల్గా ఆయన యాక్షన్ సీన్ కానీ ఎమోషన్ కానీ బాగా పండిస్తారు. అంటే ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కానీ అంటే కొంచెం మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అట్లనే యాక్షన్ కూడా ఉంటుంది. అదొక ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేది. ఆయన ఏంటంటే సార్, ఆయన ఇప్పుడు ఆయనలో ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఫ్రేమ్ పెడతారు కదా సార్, ఫ్రేమ్ పెట్టేటప్పుడు ఒకసారి బాగా వస్తే ఒకసారి బాగా రాదు. అంటే ఆయన బాగా చేస్తారు. ఇప్పుడు మధ్యలో వచ్చేవాళ్ళు కంగాలు అవి చేస్తారు అనుకో, ఒకసారి మంచి ఫ్రేమ్ పెట్టారు, చాలా ఎమోషన్ డైలాగ్, డ్యాన్స్ ఉంటుంది, మరి డ్యాన్స్ ఉంటుంది. ఆ డ్యాన్స్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు మధ్యకి వచ్చేసారు, హీరోని ఓవర్లాప్ చేస్తారు ఆయన్ని. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన తిట్టారు, ఏరా అని తిట్టారు ఆయన. అంటే ఆ అబ్బాయిని, వచ్చేసిన అబ్బాయిని తిరితే సీరియస్ ఏనన్నా ఏటైంది అయిపోయింది కదా అని అన్నారు. ఓకే. ఆయన అన్నారు, ఈయన అప్పుడు కామంగా అయిపోయింది. అప్పుడు ఈ బాధపడినోడు కూడా మరి ఇప్పుడు రాక అన్నాడు. ఆ డ్యాన్స్లో కూడా కనిపిస్తా. ఓకే. పెద్ద సినిమాలో ఇంకా జగపతి బాబు గారు, ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ ఎంతమందికి అంటే స్లాంగ్ ఇంకా నువ్వు నేర్పించిందంటే మీరు? అంటే జేబీ సార్కి చెప్పామండి డైలాగ్స్ గట్రా. శివరాజ్ కుమార్ గారికి అన్నయ్య వెళ్ళే చెప్పేవారు. ఓకే. రామన్ అన్నయ్య. ఇంకా హీరోయిన్కి ఎవరు లేరు, రామన్ అన్నయ్య చెప్పేవాడు. హీరోయిన్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. ఓకే. అంటే మాకు పెట్టినవి కొన్ని పెడితే నుంచి యమునా తారక్ అని ఉంటుంది మా సిస్టరు, ఈ యూట్యూబ్ హీరోయిన్ అనమాట. ఆ అమ్మాయి కొన్ని ఇచ్చారు, మా స్లాంగ్లో చెప్పింది. ఓకే. తనకి గురించి చెప్పలేటంటే సారు తన బట్ కొన్ని డైలాగ్స్ ఏంటంటే నెగిటివ్గా వెళ్తుందని కూడా చెప్పారు చాలా మంది. దేని గురించి? సినిమాలోదే కొన్ని డైలాగ్స్ 2-3 డైలాగ్స్ ఆ సాంగ్లో సంథింగ్ వీటిలోదని చెప్పారు. దాని గురించి మనం చెప్పలేము సార్. సార్ ఏంటంటే సార్ ఆ క్యారెక్టర్ బాగుంటుందని రాశారు కదా సార్. ఓకే. సరదాగా అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందని సారు బాగుంటుందని రాశారు. బాగోదని రాస్తారు, తెలిస్తే రాస్తారు సార్. అదే అయినా కూడా ఎవరైనా, ఏ ఆడపిల్ల అయినా, మా చెల్లి అదే సార్ చెప్తాను. ఇప్పుడు మా చెల్లి యమునా తారక్ సార్ పిలిచారు సార్. పిలిచేటప్పుడు ఇలాగ హీరో అని చెప్పమ్మా అన్నారు. హీరో అంది అంటే కొన్ని డైలాగ్ చెప్పేది ప్రాక్టీస్ చేసినప్పుడు, అమ్మ బాగా చెప్పావమ్మా అని అన్నారు. మా చెల్లి ఎవరో తెలియదు, మా చెల్లిని అమ్మ బంగారు తల్లి బాగా చెప్పావు, థ్యాంక్స్ అమ్మ, చాలా బాగా చెప్పావు అన్నారు. దగ్గర మా చెల్లిని అలా చెప్తే ప్రతి వాళ్ళు అమ్మలాగా ఆడపిల్ల చూసుకుంటారు సార్ మా బుచ్చివా సార్. అలాంటి వాళ్ళు అలాగా అనరు కదా సార్. ఆయన ఏంటంటే క్యారెక్టర్ ఇలా ఉంటుందని డిజైన్ చేశారు పాపము, దానికి కూడా సారీ చెప్పారు మా సార్. అంత పెద్ద వ్యక్తి క్షమాపణ కన్నా ఇంకేటి ఉంటుంది సార్, నన్ను క్షమించంటే ఇంకా దానికన్నా ఇంకేటి ఉంటుంది. అది సార్ ఆయన అంతే సార్. ఆయన ఒక వండర్ సార్. ఎందుకంటే 3 years నుంచి ఆయనతో ఉన్నాను. ఆయన ప్రతి వాళ్ళు గౌరవించడం కానీ, ఆయన చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సూపర్ అంటారు. మీ ఇంటర్వ్యూకి వచ్చారు కదా చాలామంది, వాళ్ళు సూపర్ పెద్ద డైరెక్టర్ అంటే నేను చూశాను సార్. చాలామంది రానివ్వరు, నెలకు కాదు షార్ట్ అయినా నా దగ్గరికి వెళ్తారు, సూపర్ రచన, సూపర్ చేసావురా అని అంటారు. ఓకే. ఓవరాల్ సినిమా మొత్తం ఉంటావు అంటే వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటావు కాబట్టి డైలాగ్స్కి ఏ సీన్ బాగా ఎక్కువసేపు రీషూట్ చేయాల్సి వచ్చింది? సీన్ ఏం చేయలేదు అంటే చరణ్ గారి క్రికెట్ సీనా, కుస్తీ సీనా, రన్నర్?
ఎలివేషన్ సీన్స్ సార్. ఎలివేషన్ అంటే చరణ్ సార్ని ఇంకా బాగా చూపెట్టాలని ఆతృత. అంటే అది ఏది ఏ సీన్ అనేది? ఐ మీన్ కుస్తీదా, క్రికెట్దా, రన్నర్దా? కుస్తీది అనుకుంటా సార్. కుస్తీవే. ఓకే, కుస్తీ చీన్లు కదా. నువ్వు ఓవరాల్ ఎన్ని డేస్ అంటే పెద్దకి మీరున్నది? మొత్తం 180 రోజులు 180 రోజులు అనుకో. 170 రోజులు 160 రోజులు ఉంటా సార్. ఓకే, ఫైనల్గా బుచ్చిబాబు గారికి ఏం చెప్తావు? విజయ్ సేతుపతి గారికి అండ్ పూరి గారికి అండ్ మన చరణ్ సార్కి. సార్, బుచ్చిబాబు సార్, మీరు లేకపోతే నేను లేను సార్. ఎక్కడో మల్లంపేట క్యాటరింగ్ చేసుకునే బతుకున్నవాడిని అక్కడో తీసుకొచ్చి నాకు ఇంత పెద్ద లైఫ్ ఇచ్చారు. మీతో నెక్స్ట్ నుంచి ట్రావెల్ చేయమని చెప్పారు. మా ఫ్యామిలీకి బాగపోతే హెల్ప్ చేశారు సార్. మా నాన్నగారికి కిడ్నీ లివర్ పోయింది, కొంచెం దానికి ట్రీట్మెంట్కి కూడా సార్ హెల్ప్ చేశారు సార్, బుచ్చిబాబు సార్. ఇంకా అది కాకుండా ఇంకేమైనా హెల్ప్ ఉంటే చెప్పురా కానీ చేద్దాం అన్నారు. అంతకన్నా ఎవరు సార్ చెప్తారు? ఇంకా మా చరణ్ సార్కి ఆయన దగ్గర నుంచి ఉంటే చాలు, దూరం నుంచి చూస్తే చాలు అనుకుంటా. అలాంటి దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి చూసి ఆయన ఎవర్ గ్రీన్ సార్. ఆయన సార్ థ్యాంక్ యూ సార్. మరీ ఫేవరెట్ హీరో సార్ మీరు. మీ ఫేవరెట్ సార్, నాకు ఎంత ఇష్టం అంతే మీరు. దేవుడు సార్. ఆయన కూడా అంతే సార్. అంటే నాకు బాగా గుర్తు సార్ ఆయన. ఎందుకంటే మా షూటింగ్స్ అవుతాయా, వస్తారు అంటే కొంచెం హాట్ బాగాలేదు, ఇది బాగాలేదు అని వెంటనే సార్ మేనేజర్ చెప్పిస్తారు సార్. ఓకే, చెప్పేసి చాలా హెల్ప్ చేస్తారు. తెర బయట ఉంటారు చరణ్ సార్. చాలామంది ఒక 10-15 మంది వచ్చి ఉంటారు ఉండేటప్పుడు. వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటారు. ఆయన కూడా ఆయన చెప్పరు, ఆయన కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా పూరి సార్ అంటే ఆయన వండరు సార్. ఆయన్ని అంత దగ్గరికి ఏమి ఉండలేదు కానీ ఆయన చూసా. నాకు అందులో ఇచ్చిన విషయానికి ప్యారడైజ్ అనేది అది ఆ డైరెక్టర్ సార్కి, నాని గారికి, ఇంకా నాకు ఈ జన్మనిచ్చిన మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా ఊరు కుటుంబం అందరికీ, ముఖ్యంగా మా విజయనగరం సినిమా చేసిన బుచ్చిబాబు సార్కి ఆ కథ తీసుకున్నందుకు అందరికీ, మా బొబ్బిలి రాజు గారికి, బేబీ నాయన్ గారికి, ఇంతమందికి అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. మీ సుమన్ టీవీకి కూడా. నెక్స్ట్ మూవీ అంటే మహేష్ బాబు గారితోనే కదా? అది ఇంకా తెలియదు సార్. అది ఇంకా మనకు తెలీదు. అప్పుడు అనౌన్స్ చేస్తారు కదా సార్, అప్పుడు ఖచ్చితంగా వస్తాం. ఆయన ఇస్తే ఇంకా అది ఇచ్చేస్తే ఇంకా హ్యాపీగా సార్. సార్తో మహేష్ బాబు గారితో ఏమో సార్ ఎటు వెళ్తే అటే సార్. సార్ ఏడ్ చేస్తాం ఇంకా సార్ తోటే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.